సీజన్ 1 లో మిమ్మల్ని హైప్ చేసి మమ్మల్ని కంప్లీట్ గా మమ్మల్ని మేము డామినేట్ చేసి మిమ్మల్ని అలా విడదీస్తారనమాట. సో నిజంగా మరి అంటే ఆడోళ్ళ వర్గం అంతా కూడా అప్పుడు కొంచెం డౌన్ ఉండి మీ వర్గాన్ని బాగా హైప్ లో చూపెట్టినాము. సీజన్ 2 లో మాత్రం ఆడోళ్ళు ఏ మాత్రం డిసప్పాయింట్ గారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. సో మరి ఆ 7 year itch అనేది నిజంగా ఉంటుందా ఉండదా యాజ్ ఏ క్యాండిడ్ ఆన్సర్ కావాలి. నా పర్సనల్గా అంటే నేను అంతకైతే బిలీవ్ ఏం చేయట్లేదండి. ఆబ్వియస్లీ నేను స్క్రీన్ మీద ఉండే అంత గయ్యాడు దాన్ని ఏం కాదు, నేను చాలా సాఫ్ట్ నేను కాబట్టి ప్రియదర్శన్ కూడా అన్నాను లేకంట మై బేబీ సీజన్ 2 లో మై బేబీ. డైరెక్టర్ గారు అంటే చాలా మంది అనుకుంటారు కదా, అబ్బా ఈ పెళ్లి వ్యవస్థ ఎవర్రా బాబు కనిపెట్టిందని మొగోళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, చాలా సార్లు అనుకుంటారు కదా. ఎందుకు అనుకుంటారు, ఎందుకు అట్లా అయింది అనేది ఈ సీజన్ లో ఉంటుంది. హాయ్ హలో వర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్ జాయిన్ అండి. ఫిట్గా హెల్దీగా ఉండండి. హాట్స్టార్ క్రేజియస్ట్ వెబ్ సిరీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే హాట్స్టార్ అని చెప్పుకోవచ్చు. సో ఈ హాట్స్టార్లో సీజన్ 1గా వచ్చిన సేవ్ ద టైగర్స్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి ఈ సేవ్ ద టైగర్స్ అనే దానికి సపరేట్గా ఫ్యాన్ బేస్ ఒకటి ఏర్పడింది. సో వాళ్ళందరినీ అలరించడానికి ఇప్పుడు సీజన్ 2తో రాబోతున్నారు సేవ్ ద టైగర్స్ టీమ్. వాళ్ళు మనతో ఉన్నారు, ప్రస్తుతానికి మాట్లాడదాం. హలో సుజాత గారు. హలో అరుణ్ గారు. యా, అసలు సేవ్ ద టైగర్స్ అంటే ప్రతి హాట్స్టార్లో వచ్చే ప్రతి వెబ్ సిరీస్కి రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో సేవ్ ద టైగర్స్ అనే దానికి ఏంటంటే ఒక కల్ట్ ఫ్యాన్ బేస్లాగా ఏర్పడ్డారు అనమాట చాలామంది. కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏదైనా కానీ. బట్ ఫైనల్గా వీళ్ళందరూ చేసే పని ఏంటంటే సేవ్ ద టైగర్స్ చూస్తారనమాట యాక్చువల్లీ. సో మరి ఈసారి ఏమో సీజన్ 2 అంటున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో మరి సుజాత గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సీజన్ 1లోనేమో అలా ఉన్నారు, సీజన్ 2లోనేమో 2.0 లేక కొత్త అవతారం చూపిస్తున్నారు. టీజర్ మొత్తం మీరే ఆక్యుపై చేశారు. సో భయపడుతున్నారండి జనాలు, ఎలా ఉండబోతుంది సుజాత ఏంటని చెప్పి. సో ఎలా ఉండబోతుంది సీజన్ 1 మేము చూసాం ఆల్రెడీ ఎలా ఉందో, సీజన్ 2 ఎలా ఉండబోతుంది? సీజన్ 1 ఎంతైతే బాగా ఎంజాయ్ చేసినారో, సీజన్ 2 మీరు అన్నట్టు నా క్యారెక్టర్ 2.0 కాదు, సీజన్ 2 2.0 యాక్చువల్లీ. ఓకే. సో అంత బొనాన్సాతో రాబోతుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంకా ఒక ఎపిసోడ్ మించి ఇంకొక ఎపిసోడ్ అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వస్తున్నాము. మేబీ ఇంత టైం తీసుకోవడానికి, ఇంత గ్యాప్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలి చూసే జనాలు అని చెప్పి. బేసిక్గా ఎక్కువ గ్యాప్ ఏం రాలా. సీజన్ 1కి సీజన్ 2కి ఆల్మోస్ట్ 1 year ఉంది కదా. 1 year. ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ యాక్చువల్లీ. అయితే యాక్చువల్గా ఏంటంటే దర్శిని ఒక రేంజ్లో ఆడేసుకున్నారు యాక్చువల్గా. మళ్ళీ మీ దాంట్లోనే ఒక 4-5 రకాల వేరియేషన్లు ఉన్నాయి. ఒక చీరకట్టు ఉంది, ఒక కైండ్ ఆఫ్ వెస్ట్రన్ వేర్ ఉంది, దాని తర్వాత లాస్ట్లో జంగిల్లో ఇది కూడా ఉంది కదా. ఏంటిది అసలు? అంటే పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఒక రకంగా చెప్పాలి. అంతకుమించి ఇంకేం చెప్పలేరా? అంటే ముందుగా నేను చెప్పిన అనుకో, మళ్ళీ చూసే ఆడియన్స్కి అంతా తెలిసిపోతుంది. మేము చూడాలన్నా కూడా మీరు ఏమైనా చెప్తే అవునా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుని చూస్తాం. అంటే ఈ సీజన్లో మీకు లగ్గమైందా? లగ్గమైంది అయింది కదా. అంటే మీరు కూడా డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. పెళ్ళి అయినో లేదా పెళ్లి కాని కూడా ఎవరైనా కనెక్ట్ అయ్యే సిరీస్. పెళ్ళి అయిన వాళ్ళు కూడా భయపడుతున్నారు అసలు చేసుకోవాలా వద్దా. సేవ్ ద టైగర్స్ అంటున్నారు, పేరుకేమో సేవ్ ద టైగర్స్ అని పెట్టారు, పిల్లుల్లా చూపిస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా. ఏంట్రా మన పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు చాలా మంది. అట్లేం కాదు. అంటే యాక్చువల్లీ సీజన్ 1 లో మిమ్మల్ని హైప్ చేసి మమ్మల్ని కంప్లీట్ గా మమ్మల్ని మేము డామినేట్ చేసి మిమ్మల్ని అలా విడదీస్తారనమాట. సో ఎలా అయిపోయిందంటే ఆవిడ సేవ్ ద టైగర్స్ చేసి ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళని మగవాళ్ళని సపరేట్గా 2 వర్గాల కింద విడదీసేస్తున్నారు. నిజంగా మరి అంటే ఆడోళ్ళ వర్గం అంతా కూడా అప్పుడు కొంచెం డౌన్ ఉండి మీ వర్గాన్ని బాగా హైప్ లో చూపెట్టినాము. సీజన్ 2 లో మాత్రం ఆడోళ్ళు ఏ మాత్రం డిసప్పాయింట్ గారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. అంటే ఎస్ ఇది మేము అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇంకా ఎపిసోడ్స్ వైజ్ వచ్చేసరికి సీజన్ 1 లో జస్ట్ అది మరి కొంచెం ఇంట్రడక్షన్ అని అనుకుంటా. సీజన్ 2 మాత్రం ఎవ్రీ ఎపిసోడ్ లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఎవ్రీ ఎపిసోడ్ లో కూడా. సో ఆ ఎపిసోడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు అన్నట్టు ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అనమాట ఇందులో. గట్టిగా గొడవలు ఉన్నాయి, కూర్చొని బాధపడే అవి ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, అసలు పెళ్లి అనే వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఉంది. ఎవ్రీ బట్ మాకు ట్రైలర్లో చూపించినప్పుడు మోర్ టీయర్స్ అన్నారు, మోర్ ఫన్ అన్నారు, మోర్ లాఫ్స్ అన్నారు, కానీ బట్ మొత్తం లాఫ్సే ఉంది యాక్చువల్గా. అన్నీ ఉంటాయి, ఆల్ మిక్స్డ్ టీయర్స్. అయితే యాక్చువల్గా రాకేష్ చూసిన సేవ్ ద టైగర్స్ చూసిన తర్వాత రాకేష్ రియాక్షన్ ఏంటి? అద్భుతంగా చేసావు బంగారం, నువ్వు అద్భుతంగా చేసావు. ఇది కాదు ఒరిజినల్గా చెప్పాడు, అది చెప్పండి. అంటే ఒరిజినల్గా చూడంగానే నాకు చెప్పింది అయితే ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అప్పుడు ఆయన అర్థం పర్ఫామ్ చేసినావు. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాను కదా, ఓహో ఇంతకాలం నువ్వు నా దగ్గర చేస్తుందా యాక్టింగ్ ఇదా నీ రియాలిటీ అని అర్థం చేసుకుంటాను ఆయన. ఎందుకంటే నా యాక్టింగ్ ఏంది అనేది తను బిఫోర్ నన్ను స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద చూస్తూనే ఉన్నారు కదా. సో నేను స్టేజ్ కింద ఎట్లుంటా స్టేజ్ మీద ఎట్లుంటా అనేది ఆబ్వియస్లీ తనకు తెలుసు కాబట్టి పెద్దగా వేరియేషన్ తనకేం తెలియలే. అండ్ ఆబ్వియస్లీ నేను స్క్రీన్ మీద ఉండే అంత గయ్యాడదాన్ని ఏం కాదు, నేను చాలా సాఫ్ట్ నేను కాబట్టే అంత మంచి. మీరు సేవ్ ద టైగర్స్ అని చేసిన తర్వాత అది చూసిన తర్వాత ఏం మొగాడైనా పుల్లాగా ఎలా బిహేవ్ చేస్తాడు మీరు ఖచ్చితంగా పొగడి మిమ్మల్ని యువర్ సుజాత నువ్వు మామూలుగా తోపు సుజాత అనకపోతే అతని ఫ్యూచర్ ఏంటనేది అతనికి అర్థమవుతుంది కదా. అట్లేం లేదు, అది స్క్రిప్ట్ కాబట్టి స్క్రిప్ట్ డిమాండ్ కాబట్టి మేబీ నా లోపల ఉన్న ఒరిజినాలిటీ కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. కానీ నేను జనాలు అలా అనుకోలేదు, స్క్రిప్ట్ కాబట్టి కొద్దిగా తగ్గి చేశారు, వదిలేసి ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసేవాళ్ళు అని చెప్పేసి. లేదు అమ్మో మీరు నన్ను మొత్తమే నిజంగా ఏంది జనాల ముందు నన్ను కంప్లీట్ గయ్యర్దాన్ని చేసి వదిలిపెడుతున్నారు. అట్లేం కాదు, నేను మంచిదాన్ని అనుకోండి, తప్పలేదు. మీరు అలా అనుకోండి, మేము ఇలా అనుకోండి, తప్పే ఉంది యాక్చువల్గా. ఇట్స్ ఓకేనా? ఫైనల్ కాంప్రమైజ్ అయినట్టు. ఫైనల్ కాంప్రమైజ్ కాదు, సేవ్ ద టైగర్స్ మిమ్మల్ని మేము కాపాడుతుంటాం కాబట్టి ఓకే మీ నిర్ణయానికి మేము వదిలేసి మిమ్మల్ని కాపాడదామని అంతే. ఏమండి, పులి అనేది ఫెరోషియస్ యానిమల్, మీరు పులినే కాపాడుతున్నారంటే మీరు ఇంకెంత ఫెరోషియస్ అయి ఉండాలి బేసిక్గా. ఇవాళ నెక్స్ట్ లెవెల్ అయితేనే కదా ఒక పులిని కాపాడగలిగేది మీరు. ఏమో అండి, అంటే మేధావుల మాట అర్థం కావు. ఓకే సరే, ఇంకెక్కడితో కాంప్రమైజ్ అవుదాం. ఓకే, అయితే డైరెక్టర్ గారి దగ్గర వద్దాం. ఆయన అరుణ్ గారు యాక్చువల్గా దీంట్లో 7 year ఇచ్ అనేది ఒకటి పెట్టారు. యాక్చువల్గా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? నాకు ఆల్మోస్ట్ 2010 అంటే 14 years. 14 years అయింది. అంటే 14th year ఇది 14th year. అంటే మీరు 7 year ఇచ్ కాదు 14 year ఇచ్. సో మరి ఈ దురద అనేది ఉంటుందా ఉండదా యాక్చువల్గా? అంటే జనరల్గా నేను మా ఫ్యామిలీ విషయానికి వస్తే చిరాకులు పరాకులు కామన్ అండి. అంటే అవి ఉంటేనే ఇంకా మోర్ లవబుల్గా ఉంటాము. సో నాకు తెలిసిన నా పర్సనల్ లైఫ్లో అయితే మరి అలా ఏం లేదండి. సార్ డైరెక్టర్ గారు మీరు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు సార్, మీరు మామూలుగా క్యాండిడేట్గా ఉండాలి యాక్చువల్గా. లేదండి, అంటే హానెస్ట్గా చెప్తున్నాను. మేబీ నేనే ఇంకా ఎక్కువ గోల్ పెడుతుంటాను తప్ప షీ ఈజ్ వెరీ నైస్. తను ఎప్పుడు కోఆపరేటివ్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇన్ని రోజులు ఆల్మోస్ట్ నేను ఫీల్డ్లో ఉండి 12 years అవుతుంది. సో అంత కోఆపరేటివ్గా ఉంటుంది, అంత సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి నేను నా వర్క్ విషయంలో హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే నాకు ఫ్యామిలీలో బాగా సపోర్ట్ అంటే నా వైఫ్ అండ్ మై బ్రదర్ అనమాట. యాక్చువల్గా నేను అడిగింది మీరు అంటే ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కాదు సార్. ట్రైలర్లో మీరు ఒక 7 year ఇచ్చినది చూపించారు. అంటే పెళ్ళై 7 సంవత్సరాలు అయిన తర్వాత మగవాడి దృష్టి మారుతుంది, అది కాపాడుకోవడం అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కదా. ఎందుకంటే దీని మీద ఇంతకుముందు సినిమా కూడా వచ్చింది ఒకటి ఆల్రెడీ. సో దాంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ డిస్కస్ చేశారు. బట్ దిస్ ఇస్ స్టోరీ లైన్, దిస్ ఇస్ డిఫరెంట్ కదా. సో మరి ఆ 7 year ఇచ్ అనేది నిజంగా ఉంటుందా ఉండదా యాజ్ ఏ క్యాండిడ్ ఆన్సర్ కావాలి. పర్సనల్గా అంటే నేను అంతకైతే బిలీవ్ ఏం చేయట్లేదండి. జనరల్గా మనం అందరితోనే కామన్గా ఫ్రెండ్లీగానే ఉంటాం కాబట్టి అది ఫ్యామిలీ వేరు, అది కంప్లీట్ అది డిఫరెంట్. అది అంటే మనం ఉండే ఎన్వైరన్మెంట్ బట్టి ఫ్రేమ్ అయి ఉంటుంది. బట్ మరి మీకు ఈ స్టోరీ డీల్ చేయాలని మీరు చెప్పినప్పుడు మరి ఏమనిపించింది? అంటే అది ప్రదీప్ ఐడియా. సో డెఫినెట్గా ఏంటంటే మనం జనరల్గా ఒక స్క్రిప్ట్ రాసేప్పుడు ఎలా ఉంటుందంటే ఆడియన్స్ని ఎలా మనం హ్యాపీ చేయాలి, వాళ్ళని ఎగ్జైట్మెంట్ ఎలా చేయాలి అన్న ఆ క్వైరీ ఉంటుంది. ఇప్పుడు season 1 తర్వాత season 2ని మనం ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే వేటి మీద మనం ఇష్యూ చేయొచ్చు, వేటిని మనం పాయింట్అవుట్ చేయొచ్చు అనే రీజన్ ఉంటుంది. అని దాన్ని బట్టి తీసుకోవడం. ఇప్పుడు అభినవ్ది కూడా మీరు తీసుకుంటే తను కూడా చెప్తాడు ఇలా అంతలే ఇది అది అని. సో అదేంటంటే ఒక టాపిక్ మనం ఎక్కడో చూసుంటాం, వినుంటాం. జనరల్ దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి ఇలా తీసుకెళ్ళొచ్చు అన్న ఒక ఐడియానే తప్ప అది 100% అనేది కాదు. స్క్రీన్ మీద మనం బాగా చూపించాలి. అయితే సుజాత గారు యాక్చువల్గా season 1కి season 2కి మీకు డైరెక్టర్ మారారు కదా. సో season 1 బ్లాస్ట్ స్ట్రీట్, మరి season 2 మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మగవాళ్ళందరూ కూడా ఎగర వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఈ సిరీస్ అని చెప్పి. ప్లస్ మీరేమో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచారు, మొత్తం సీజన్ అంతా మాదే అని చెప్పి సారీ. సో మరి ఆ డైరెక్టర్కి ఈ డైరెక్టర్కి ఇంతకుముందు తేజ గారికి ఇప్పుడు అరుణ్ గారికి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి, ఎలా అనిపించింది? అంటే డిఫరెన్స్ అంటే నేను అంటే పెద్ద డిఫరెన్స్లు నేను చెప్పలేను. నేను చూసింది ఏంటంటే తేజ అన్న నాకు ఫస్ట్ డైరెక్టర్ అండ్ సీజన్ దాంట్లో నాకు పరిచయమైన ఫస్ట్ పర్సన్ కూడా. అంటే స్క్రిప్ట్ వినడానికని వెళ్ళినప్పుడు కూడా నాకు పరిచయమైన ఫస్ట్ మనిషి దానే. వర్క్ చేయించుకునేది కూడా ఎట్లా అంటే అన్న చెప్తుండే, వచ్చి యాక్ట్ చేస్తుండే. అంటే నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఏదైనా సీన్ ఉన్నదన్నప్పుడు
వచ్చి ఇట్లా చేయి ఇట్లయితే ఇట్లా బాగుంటుంది అని చెప్పి సో చేసేది ఇన్ కేస్ నాకు ఏదన్నా డైలాగ్స్ నేను ఓన్గా ఏదన్నా మాట్లాడినా కూడా ఓకే ఇక్కడ వరకు బాగుంది ఇంకా ఇంతకంటే ఇంకా ఎక్స్ట్రా అట్లా ఏమొద్దు ఎక్స్ట్రా చేయకు ఎక్స్ట్రా వద్దు ఎక్స్ట్రాలు వేరు మళ్ళీ ఎక్స్ట్రా ఓకే ఎక్స్ట్రా సో ఇక్కడ వరకు బాగుంది అని చెప్పేసి చెప్తుండే చాలా క్లియర్ ఉంటా సో అన్న అని పిలిచినాను కాబట్టి ఆబ్వియస్లీ సెట్లో నన్ను అందరూ ఒక సిస్టర్ లాగానే చాలా ప్యాంపరింగ్ చేస్తుండే నా అల్లరిని భరిస్తుండే తేజ అన్న కూడా అంతే అట్లనే చేస్తుండే అరుణ్ అన్న మనకు సీజన్ 2 అప్పుడు మాకు డిస్కషన్స్ అవుతున్నప్పుడు డైరెక్టర్ చేంజ్ అయినారు ఈసారి వేరే డైరెక్టర్ వస్తున్నారు అరుణ్ అని చెప్పేసి అన్నారు అన్నప్పుడు కొంచెం భయపడినా నేను ఎందుకంటే సీజన్ 1 అంత హిట్ దాంట్లో ఉండింది కదా మళ్ళీ కొత్త డైరెక్టర్ అంటున్నారు ఎట్లా తీస్తారో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను కానీ సీజన్ 2 ఫస్ట్ స్కెడ్యూల్కి లొకేషన్కి వెళ్ళంగానే ఐఎమ్ అరుణ్ నేనే ఈసారి డైరెక్షన్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే నేను అసలు నేను షాక్ అయినా అంటే అంత కలుపుకోవాలి అందరితోని ఎవరితో ఎట్లా వర్క్ చేయాలి అనేది మా గురించి తెలిసి ఉండదు కదా ఆబ్వియస్లీ మమ్మల్ని స్క్రీన్లో చూసి ఉంటారు కానీ మాకు పరిచయం లేదు దగ్గర వచ్చి అట్లా మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఇంకా ఆ రోజు నుంచి కూడా స్టోరీ డిస్కషన్లో ఏదైనా ఉన్నది అని అంటే సైడ్కి పిలిచైనా సరే ఈ లైన్ ఇట్లుందమ్మా దీనికి నువ్వు ఎంత యాడ్ చేసుకున్నా పర్లేదు మీరు చేయండి ఎంతవరకు కావాలో మేము అక్కడి వరకు మేము చెప్పగలుగుతాము అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు తేజ అన్న సేమ్ ఫ్రీ హ్యాండే ఇచ్చినారు అరుణ్ అన్న ఫ్రీ హ్యాండే ఇచ్చినారు అంటే నాకు అరుణ్ అన్నను కూడా అన్ననే పిలిచిన కాబట్టి నాకు ఇద్దరు మనుషులు ప్యాంపరింగ్ చేస్తున్నట్టు ఇట్లనే చేయాలి అని చెప్పేసి అన్నట్టుగా చేస్తుండే కానీ ఎవరి దగ్గర హార్డ్గా బిహేవ్ చేయడము ఇట్లనే ఉండాలి అట్లనే చేయాలి అనేది మాత్రం ఏది లేకుండే సో చాలా కంఫర్ట్గా వర్క్ చేసుకున్నాను మరి అయితే ప్రియదర్శి గారు యాక్చువల్గా మొత్తం టోటల్గా తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది మీది కూడా తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది కదా సో మరి ఆయన ఎంత కాదని కూడా మీ సీనియర్ కదా సో మరి ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి టిప్స్ ఏమైనా వచ్చాయి అంటే కెమిస్ట్రీ అనేది ఏంటంటే మన ఒక్కళ్ళ దగ్గర నుంచి ఉంటే సరే పండదు అది ఆపోజిట్ పర్సన్ నుంచి కూడా అది వస్తేనే పండుద్ది కదా మరి సో మీరు వేసిన దానికి ఏదన్నా సడన్గా స్క్రిప్ట్లో లేని ఒకటి వేస్తే ఆయన కూడా కౌంటర్ పడితేనే దీనికి అందం వస్తుంది కదా సో మరి ఎలా ఉండేది కెమిస్ట్రీ మీదీను అండ్ ప్రియదర్శిది అంటే మేబీ మమ్మల్ని జనాలు ఇంత బాగా యాక్సెప్ట్ చేసినారు అంటే మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి అని అనుకుంటాను ఆయన కూడా అన్నాను పిలిచేవాళ్ళ ఎట్లా ప్రియదర్శిని కూడా అన్నాను లేకంట మై బేబీ సీజన్ 2లో మై బేబీ సో అట్లేం లేదు మంచి ఏదైనా సరే ఇన్ కేస్ మేము ఏదన్నా ఫ్లోలో ఏదన్నా డైలాగ్ చెప్పినా దానికి రిసీవ్ చేసుకునేది కానీ అంటే గంట దగ్గర కూడా ఎట్లా అంటే ఆ మూమెంట్కి బట్టి ఫ్లోలో చేస్తుండే ఫ్లోలో ఈ పంచ్ డైలాగ్ లేయడం కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు డైలాగ్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనడం కానీ కోఆర్డినేటింగ్ మా ఇద్దరికి బాగానే వర్కౌట్ అవుతుండే అంటే తను ఏదైనా మాట్లాడినా ఏదన్నా చెప్పినా కూడా వెంటనే నేను మాట్లాడినా కూడా రిసీవ్ చేసుకునేది ఇద్దరి దగ్గర ఉంటుంది ఆబ్వియస్లీ నేను ఏదైనా మాట్లాడినా ఎంజాయ్ చేసే గుణం ఉంటుండే తన దగ్గర కాబట్టి మాకు ఇబ్బంది ఏం అనిపించలేదు మరి అంటే ప్రియదర్శి మంచిగా దర్శి మాకు తెలిసినంత వరకు మామూలు ప్రాంక్ స్టార్ కదా ఒక రకమైన ప్రాంక్ స్టార్ నేను విన్నాం మేము మరి సెట్స్లో ఎప్పుడు ప్రాంక్స్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేదా అట్లా ఏం చేయలేము మమ్మల్ని అంటే సేవ్ ద టైగర్స్ మాన్యువల్ ఉంటుంటాడు ఆయన కూడా ఎందుకు వచ్చింది గొడవ అంటే ఒక్కటి మాత్రం గమనించేది నేను లొకేషన్కి వచ్చి మేము మేకప్ వేసుకున్నంత వరకు మాత్రమే నేను సుజాత తన ప్రియదర్శి గెటప్ వేసుకున్నాము అంటే లొకేషన్ మొత్తంలో కూడా హైమా అని పిలుస్తుండే నన్ను గంట అనే పిలుస్తుండే నేను మా ఇద్దరిది అంటే మా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుండే మేము మళ్ళీ గెటప్ తీసిన తర్వాతనే మళ్ళీ నార్మల్గా అట్లా కూర్చొని అది చేసుకుంటుండే కానీ క్యారెక్టర్లో ఉన్నంతసేపు కూడా ఇల్లు మా ఇల్లు మా చెట్టు మా బర్ల కొట్టం మాది అన్నట్టుగానే ఉంటుండే మరి మీ గంగవ్వ మా గంగవ్వ నేను మంచి కోడలు మంచి అత్త కాబట్టి ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తుండే కానీ లొకేషన్ మాత్రం అట్లా కాదు గంటకే బాగా సపోర్ట్ చేస్తుంది ఆన్ స్క్రీన్ నాకు సపోర్ట్ చేస్తుండే ఆఫ్ స్క్రీన్ గంటకి సపోర్ట్ చేస్తుంది మరి సెకండ్ సీజన్ లో గంగవ్వని ఒక రేంజ్ లో ఆడుకుంటారా సెకండ్ సీజన్ లో కూడా నాకే సపోర్ట్ చేస్తుంది సెకండ్ సీజన్ లో కూడా మీకే సపోర్ట్ చేస్తుంది ఆఫ్ స్క్రీన్ అంటే ఇంకా బ్రేక్ టైంలో అట్లున్నప్పుడు గంటకు బాగా సపోర్ట్ చేస్తుంది ఎందుకని అలాగా ఎందుకంటే యాక్చువల్గా ఆఫ్ స్క్రీన్లో మీకే ఎక్కువ సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీకు కనెక్షన్ ఉంది కాబట్టి బిఫోర్ అక్కడ నుంచి కూడా మా ఇద్దరికి కొంచెం గిల్లి గజాలు అట్లాంటివి ఉంటుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా క్యారీ చేస్తుంది వాటిని మనవరాలతో పరాష్కాలు ఆడాలని అనుకుంటారు కదా వాళ్ళు ఇంకా అది క్యారీ చేస్తుందా గంగవ్వ ఎప్పుడు ఒకటే క్యారెక్టర్లు ఉంటుంది గంగవ్వ క్యారెక్టర్లోనే ఉంటుంది మర్చిపోతుంది అది ఆమెకి తగ్గట్టు మనం క్యారెక్టర్ రాసుకోవాలి మన క్యారెక్టర్ లాగా రాదు
పెద్దవాళ్ళు కదా, ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్లకే మనం వెళ్ళాలి కానీ మన క్యారెక్టర్లకు వాళ్ళు రారు. మరి అంటే మీకు మనవరాల కింద కాబట్టి అన్న కొంచెం ఏదన్నా అంటే ఎలా ఉండేది మీ ఇద్దరికంటే అన్న చేసి పెట్టడం, మీరేమన్నా పట్టుకెళ్ళడం కానీ ఈ కైండ్ ఆఫ్ రిలేషన్ అంత రిలేషన్ ఏం లేదా? అంటే ఇంటికి రమ్మని చెప్పేసి పిలిచేదాన్ని నేను. సీజన్ 1 అప్పుడు నాకు ఇంకా లగ్గం కాలేదు కాబట్టి రావే మా ఇంటికనే ఉండు రావే అని చెప్పేసి అంటుండే. కానీ ఏంటంటే మా ఇంటికి ఉన్న లొకేషన్కి చాలా లాంగ్ అనమాట. సో ఇక్కడ మాకు లొకేషన్లో షూట్ అయిపోయేసరికి 6:30 అట్లా అయిపోతుండే కదా. నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయేసరికి నాకు 9:30 అవుతుంది. పాపం మా ఆవిడ ఏజ్ కాబట్టి కొంచెం ఆవిడ రెస్ట్ అవసరం కదా. లొకేషన్కి దగ్గరలో ఉన్న ఇంట్లోనే ఉంచినాం గంగవ్వని. నాకంటే రావడం ట్రావెల్ ఓకే కానీ ఆవిడకి నాట్ ఓకే. అయితే యాక్చువల్గా సార్ ఇంతమంది స్టార్ క్యాస్ట్ అంటే ఒకళ్ళిద్దరు ఉంటేనే మేనేజ్ చేయడం ఇది, ఇంతమంది ప్లస్ దీనికి ఉన్న ఇంకొక ఇదేంటంటే ఈ పంచ్ డైలాగ్స్ అని కామెడీ అని అంటే మిగతా అంతా డీల్ చేయడం వేరు, ఇలా డీల్ చేయడం వేరు కదా. మరి 6 మామూలు హైపర్ ఎనర్జెటిక్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ఏదో సుజాత గారు కాముగా కూర్చుని ఉన్నారు కానీ బట్ లొకేషన్లో బబుల్ విత్ అంటే ఎనర్జీతో ఉంటారని చెప్పి, అంతేగాని అల్లరి చేస్తే ఎనర్జీతో ఉంటారని, అంతేగాని వేరే విధంగా కాదు. సో మరి ఇంత ఈ హైపర్ ఎనర్జీస్ అన్నిటిని మీరు కంట్రోల్ చేసుకుంటూ మరి వీళ్ళతో చేయించారంటే ఎలా కుదిరింది మీకు? అంటే డెఫినెట్గా వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళు స్క్రీన్లోకి వచ్చిన బిఫోర్ కన్నా అంటే షూట్ స్టార్ట్ అవ్వ ముందుకు కానీ వాళ్ళు మీరు అన్నట్టుగా కొంచెం హై అలా ఉంటారేమో కానీ వన్స్ తను అన్నట్టుగా టేక్లోకి వెళ్ళేపోయి మాత్రం మొత్తం కంప్లీట్గా క్యారెక్టర్ మీదే, తర్వాత మన డైలాగ్స్ ఏమున్నాయి, మనం ఎలా చేయొచ్చు, ఈ డిస్కషన్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్నట్టుగా మాకు ప్రతిదీ వీళ్ళు 6 కలిసే సీన్లు కానీ ఈసారి ఉన్నాయి. అలా ప్రీవియస్లో అంటే సీజన్ 1లో కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎపిసోడ్సే అలా ఉన్నాయి అనమాట, అంటే కంప్లీట్ సెలబ్రేషన్స్ అనమాట. సో అప్పుడు మాకు ఒక సెలబ్రేషన్లోనే ఉండేది, ఎందుకంటే అందరికీ ప్రాపర్గా వీళ్ళ క్యారెక్టర్ని బట్టి వీళ్ళు ఎలా అని ఉండేది కదా. బట్ అందరూ చాలా బాగా చేశారండి. ఈసారి మాత్రం సీజన్లో మీరు అన్నట్టుగా ఎక్కువగా అంటే ఎక్కువ స్కోప్ ఎవరికి దొరికింది అంటే దర్శి అండ్ సుజాత. అదే మొత్తం మిగతా వాళ్ళు కూడా బాగుంది కానీ మీరు ట్రైలర్ కానీ అదే ఇంపాక్ట్ ఎక్కువ వీళ్ళకి అనిపిస్తుంది, స్కోప్ ఎక్కువ ఉంది. బట్ అందరూ వాళ్ళ ఎఫర్ట్ నుంచే బెస్ట్ ఇచ్చారు. ఏదో అభినవ్ కానీ, పావని కానీ, దేవయాని కానీ, చైతన్య కానీ అందరి బాగుంటాయండి ఈసారి క్యారెక్టర్స్. సీజన్ 1కి సీజన్ 2కి ఏంటంటే ఇంకా కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ పెరిగాయి. శరత్ కపూర్ కానీ, ఇంకా మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే క్యారెక్టర్, ఇంకా చైతన్యకి ఇంకో కోలీగ్, ఇంకా దర్శన బాని కానీ ఆ అమ్మాయి షీ ఈజ్ ఆల్సో నార్త్ అనమాట, తను కూడా చాలా బాగా చేస్తారు. అందరూ చాలా బాగా చేస్తారు. ఓకే. అయితే యాక్చువల్గా మీరు ఈ సీజన్లో ఎంత ఫన్ క్రియేట్ చేశారనేది అది మేము ఇటు సీజన్లో చూస్తాము. బట్ ఆఫ్ స్క్రీన్ మీకు జరిగిన ఫన్నీయెస్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? సేవ్ ద టైగర్స్ 2 పేరు చెప్తే మీకు. అయ్యో నాకు సీజన్ 2 మొత్తం సీజన్ 1కి ఉన్న సీజన్ 2కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సీజన్ 1 ఓన్లీ నేను, గంగవ్వ, మా లక్కీగాడు, మా డింపుల్ మేము మాత్రమే ఉండి చేసుకుంటుండే షూట్ లొకేషన్లో. కానీ సీజన్ 2కి అందరము చైతన్య అన్న, అభినవ్ అన్న, పావని, దేవి అని, గంట మేమందరం ఉంటుండే కదా. మాకు అసలు ఎవ్రీడే మేము ఎంత ఎంజాయ్ చేసేదంటే అంత ఎంజాయ్ చేస్తుండే. ఇంకా లాస్ట్ స్కెడ్యూల్ వచ్చేసి మాకు స్టోనేజ్ అదే అడవిది కదా మాకు అదనమాట. ఆ స్కెడ్యూల్ అప్పుడు మేమందరం ఎంత ఎంజాయ్ చేసినామో అంతకు మించి ఎమోషనల్ అయినాం ప్యాకప్ చెప్పగానే. సో జర్నీ అంటే అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయినాము. మేబీ సీజన్ 1 అంత సక్సెస్ అయ్యి ఇప్పుడు సీజన్ 2 కూడా ఇంత సక్సెస్కి రావడానికి గల మెయిన్ రీజన్ అందరిది టీం వర్క్ అంట. నేను అందరు ఒక ఫ్యామిలీ లాగా ఉండి ఒకరినొకరిని ఒప్పించుకోకుండా ఎవరితో ఎట్లా వర్క్ చేసుకుంటే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి అట్లా చేసినారు, టీం వర్క్ లాగా చేసేసినారు. అందరికి ఎట్లా అంటే హార్ట్కి కనెక్ట్ అయిపోయినారు. అభినవ్ అన్న లొకేషన్లో రాగానే అభినవ్ అన్న వేసే పంచ్లకి నవ్వడము, గంట మా ఇద్దరిది అల్లరి, అంటే ఒక్కొక్క ఇది. సో స్టోనేజ్లో మాత్రం చాలా ఎక్కువ ఎంజాయ్ చేసినాం. ఇంకా ఫంక్షన్, మా ఇంటి దగ్గర ఫంక్షన్ ఉన్నదన్నమాట. మా ఫంక్షన్కి చుట్టాలందరినీ పిలుస్తాము. అక్కడ కూడా అంతే, అంటే మేము ఎట్లా ఫీల్ అయ్యేదంటే మా ఇంటి దగ్గర చేసిన సెట్ కదా, మా ఇంట్లోనే ఫంక్షన్ అవుతుంది, వీళ్ళందరినీ మేమే పిలిచినాము, అట్లా పంచులు వేసుకుంటుండే. సో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం దగ్గర ఒక 2-3 డేస్ వర్క్ చేసినాము. అన్ని రోజులు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఓకే, అంటే టోటల్గా ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను అంటున్నారు. బట్ అది కాకుండా పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? స్టోనేజ్లో చేశారండి. ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు అంటున్నా?
డైరెక్టర్ గారు అంటే చాలా మంది అనుకుంటారు కదా, అబ్బా ఈ పెళ్లి వ్యవస్థ ఎవర్రా బాబు కనిపెట్టిందని మొగోళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు చాలా పెళ్ళైనాక. సార్లు అనుకుంటారు కదా, ఎందుకు అనుకుంటారు, ఎందుకు అట్లా అయింది అనేది ఈ సీజన్ లో ఉంటది. ఆ స్టోన్ ఏజ్ లో ఉండే క్యూరియాసిటీ సబ్జెక్ట్ అదే అన్నమాట. పొట్టుగా ఎంజాయ్ చేస్తారు. సో అది ఎవరికి ఫేవర్గా ఉంటుంది, మీకా మాకా? అది చూస్తే అర్థమైపోతుంది. అది చూస్తే ఎటు అర్థం అవుద్దండి, కొంచెం లీక్ చేయొచ్చు కదా మరీ అసలు. సరే మీరు ఆనందపడాలి కాబట్టి మీరు బాగా మీకు ఫేవర్గా ఉంటుంది. మగవాళ్ళని అక్కడ ఒక్క పాయింట్లో కాపాడారు అనమాట యాక్చువల్గా. డైరెక్టర్ యాక్చువల్గా సేవ్ ద టైగర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు చెప్తుంది ఆవిడ, ఈ సీజన్లో మేమే తోపులు ఇంకా మేమే క్వీన్స్ అని చెప్పి. సో మరి అది కథ అలా ఉంటుంది కాబట్టి మీరు అలా డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ చేసినప్పుడు ఎక్కడన్నా మీకు చిన్న హర్టింగ్ అనిపించలేదా, రే మన మగవాళ్ళని మరీ తొక్కేస్తున్నామా, మరీ ఇన్ని బాధలు ఉంటాయా మనకి అని చెప్పి అక్కడ రిలీజ్ అయిన సందర్భాలు కానీ అలాంటివి ఏం లేవు? మీరు అనుకోంది ఎప్పుడు డైరెక్టర్ అన్న కాదు, మొగోళ్ళు అనుకోంది ఎప్పుడు అదేందో పెన్లు అయిందంటేనే పెద్ద అబ్బా గుదిబండ నా నెత్తి మీద పడ్డా. మేము అనుకోలేదు అలా చేస్తారు, పోయినా మేము అనుకోము అలా చేస్తారు, మీరు క్రియేట్ చేస్తారు. అసలు మేము చెయ్యం, మీరు అట్లా అనుకుంటారు. అప్పటి వరకు మేకప్ ఖర్చులు ఉండవు, అప్పటి వరకు లిప్స్టిక్ అవసరం లేదు, శారీ దానికి మ్యాచింగ్ బ్లౌజులు ఇవన్నీ కావాల్సింది ఎవరు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? పాపం మీరు ఎంత కష్టపడుతున్నారు అర్థమైంది కదా, ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు సీజన్ 3 ఉందనుకోండి, ఇప్పుడు ఏమై ఉంటుంది కదా ఆలోచించండి మీరు. ఇంకా అంటే దాని గురించి ఇంకా ఐడియాలోనే ఉన్నాం. మేమైతే ఖచ్చితంగా మేము మగవాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఊరికిన ప్రసక్తే లేదు. సీజన్ 2లో సీజన్ 3లో ఇది కావాలండి యాక్చువల్గా. సో ఎనీహౌ అంటే అంత ఫనీ నోట్ చెప్తే ఏంటంటే యాక్చువల్గా మ్యారేజ్ వ్యవస్థ అనే దాంట్లో ఉండేది అది, ఆ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటేనే జనరల్గా ఎవరైనా అందంగా ఉంటారు, ఒక ఇదే ఉంటుంది. లేదన్నా కూడా ఫ్లాట్గా ఉంటుంది యాక్చువల్గా. అంటే ఏం కొట్టుకోకుండా నువ్వు బాగున్నావు అంటే నేను బాగున్నానంటే ఎవరికి నచ్చదు కూడా అది బేసిక్గా. సో ఆ చిన్న చిన్న ఇవన్నీ ఉంటేనే మ్యాజిక్ వ్యవస్థ అనేది ఇదిగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు సేవ్ ద టైగర్స్ పార్ట్ 1 ఎంతైతే ఎంజాయ్ చేసామో 2 అంతకన్నా ఎంజాయ్ చేస్తామని నమ్ముతున్నాం. మీరు చెప్పిన మాటలను బట్టి, మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ని బట్టి ఇది కూడా బ్లాస్ట్ హిట్ అవ్వాలని, అలాగే త్వరలోనే సీజన్ 3తో మళ్ళీ మమ్మల్ని ఆకట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సేవ్ ద టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎన్టీవీ ఆడియన్స్ అందరూ కూడా సీజన్ 1 ఎట్లయితే ఎంజాయ్ చేసినారో సీజన్ 2 అంతకు మించి ఎంజాయ్ చేస్తారు. గట్టిగా చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే మేము షూట్ చేసి మేము యాక్ట్ చేసినాం కాబట్టి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఒక లెవెల్లో ఉందన్నమాట. సో మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో వస్తుంది, సీజన్ 1 కూడా సమ్మర్కే వచ్చింది, కానీ మీకు చల్లగా ఇంట్లో నవ్వుకునేటట్టే వాతావరణం తీసుకొని వచ్చింది. సీజన్ 2 కూడా అంతే. మీరు ఎండలకు బయట కష్టపడి బాగా తిరగకుర్రి, ఇంట్లోనే కూర్చోరి, అందరు ఫ్యామిలీ అందరు కూర్చోరు. మళ్ళీ 2 పెళ్ళ మొగోడు మాత్రమే అట్లా కూర్చోకూరి, ఫ్యామిలీ అందరు కూర్చోరి, పిల్లగాళ్ళ జలగాలని అందరినీ కూర్చోబెట్టుకొని కూర్చోరి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి చిన్నోళ్ళ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్ ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేటట్టే ఉన్నది స్టోరీ. అండ్ మా క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్కి మించి ఇంకొక ఎపిసోడ్ అట్లనే ఉంటుంది. కాబట్టి 8 ఎపిసోడ్స్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. March 15th Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, డెఫినెట్లీ చూడండి. ఎస్, తెలుగు ప్రేక్షకులందరికీ సీజన్ 2 March 15th వస్తుందండి Disney+ హాట్స్టార్లో. సో డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం అండి. ఇది కంప్లీట్గా టీమ్ ఎఫర్ట్స్ అండి. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారన్న హోప్తోనే ఉంటున్నాను. మా టీమ్కి అండ్ మిగతా వాళ్ళందరికీ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అన్న.